స్విట్జర్లాండ్లో దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో రికార్డు స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించనుంది రేవంత్ ప్రజా ప్రభుత్వం. అదే సమయంలో దేశంలో ఏ రాష్ట్రమూ సాధించలేని రికార్డును కూడా సొంతం చేసుకోనుంది. ఏఐ రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్గా నిలబెట్టేందుకు దావోస్లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ TAIHను ప్రారంభించనుంది ప్రజా ప్రభుత్వం. ఏఐ ఆవిష్కరణలను, పరిశోధనలను వేగవంతం చేసేలా రూపొందించిన ప్రపంచపు తొలి ఏఐ ప్రయోగ వేదికగా ఈ హబ్ రికార్డు సాధించనుంది. జనవరి 20న సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ హబ్ ప్రారంభం కానుంది. తద్వారా ఏఐకి తాము ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామనేది దావోస్ కేంద్రంగా ప్రపంచానికి చాటి చెప్పనుంది తెలంగాణ ప్రజా ప్రభుత్వం. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య వారధిగా పనిచేసేలా దీన్ని ఏర్పాటు చేశారు. స్టార్టప్స్కి ప్రాధాన్యమిస్తూనే క్వాంటమ్ కంప్యూటింగ్, చిప్ డిజైన్ వంటి డీప్ టెక్ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు చోదక శక్తిగా ఈ హబ్ పనిచేయనుంది. తద్వారా తెలంగాణను ఏఐ గ్లోబల్ లీడర్గా నిలిపేందుకు కార్యాచరణ ప్రకటించింది రేవంత్ ప్రజా ప్రభుత్వం. ఇక దావోస్ వేదికపై ఫార్మా రంగంలో రాష్ట్రాభివృద్ధిని, ప్రభుత్వ సానుకూల విధానాలను ప్రదర్శించడంతో పాటు తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న సానుకూల అంశాలను వివరించనున్నారు. గత దావోస్ సదస్సుతో పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా దాదాపు 9 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి రికార్డు సాధించింది రేవంత్ ప్రజా ప్రభుత్వం. మరోసారి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించనుంది. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్లో తమకు తిరుగులేదని నిరూపించింది తెలంగాణ ప్రజా ప్రభుత్వం.